నా కొడుకుకు నేనంటే ఎంతో ప్రేమ. కొడుకును పెద్ద చదువులు చదివించాలని కలలు కన్నా. సమాజంలో ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నా. వైఎస్ జగన్ ముందు రోహిత్ తల్లి రాధిక వెళ్లబోసుకున్న గోడిది. రాధికను పరామర్శించిన జగన్ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలా ఉండగా ఇవాళ హెచ్సీయూను వైఎస్ జగన్ సందర్శించనున్నారు. హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. హైదరాబాద్ ఉప్పల్లోని ధర్మపురి కాలనీలో రోహిత్ నివాసానికి వెళ్లిన జగన్ రోహిత్ తల్లి రాధికను ఓదార్చారు. ఈ సందర్భంగా రాధిక తన గోడును చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కన్న కొడుకును ఉన్నత స్థానంలో చూడాలని, కూలీ పనులకు వెళ్లి చదివించానని, పుస్తకాలు కొనే స్తోమత లేక లైబ్రరీలో చదువుకునేవాడని రాధిక వైఎస్ జగన్ కు చెప్పుకుంటూ విలపించారు. రోహిత్ ఆత్మహత్యకు యూనివర్సిటీ వీసీ అప్పారావే కారణమని, ఆయన్ను వెంటనే తొలగించాలంటూ రాధిక జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని రోహిత్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. విద్యార్థి చనిపోయేంత మానసిక క్షోభకు గురి చేయడం బాధాకరమన్న వైఎస్ జగన్ రోహిత్ ఆత్మహత్య వెనుక వీసీ తప్పిదం ఉన్నట్టు బలంగా వినిపిస్తోందన్నారు. వీసీ తప్పిదం బలంగా కనిపిస్తూ ఉంది. ప్రొటెక్ట్ చేయాల్సిన వీసీలే, పిల్లలకు సపోర్ట్ చేయాల్సిన వీసీలే సపోర్ట్ చేయకుండా వాళ్ళు చనిపోయే అంత దూరం వాళ్ళ మానసిక స్థితిగతులను ప్రేరేపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇప్పటికన్నా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పాలిటిక్స్ను పక్కన పెడదాం. ఆ 4 పిల్లలు 5 పిల్లలు మొత్తం సస్పెండ్ చేశారంట. ఆ 5 మందిలో ఒక పిల్లాడు చనిపోయాడు, ఆత్మహత్య జరిగింది. ఇంకా 4 అక్కడే సస్పెన్షన్ ఎత్తేయండి అని చెప్పి టెంట్ వేసుకుని నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఖచ్చితంగా రేపు మళ్ళీ యూనివర్సిటీకి కూడా వెళ్ళి ఆ స్ట్రైక్ చేస్తూ ఉన్న ఆ 4 పిల్లలు ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళు ఇంకా క్యాంపులో పెట్టి, ఇంకా ఎవరైతే నిరాహార దీక్ష క్యాంప్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కూడా సంఘీభావం తెలుపుతాను. వీసీకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కింద కన్సిడర్ చేయండి. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి సస్పెన్షన్ రివోక్ చేసి పిల్లల జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమం చేయమని చెప్పి కోరుతాను. ప్రిన్సిపల్స్, వీసీలు రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గటం వల్ల విద్యార్థులు కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు వైఎస్ జగన్.